ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయంలో నీవు ఆలస్యము చేయవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన అర్పణమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం మనము సంపాదించిన దాటిలో నమ్మకంగా దశమభాగమైనను, అర్పణైనను, మరి మొక్కుబడైనను మనం దేవునికి ఇస్తూ ఉంటాం. ఇది ప్రాముఖ్యమైనది కాదు, ఇచ్చుట మంచిదే, ఆశీర్వాదమే. ఈ భూమి మీద నీకు దానికి ప్రతిఫలము 30 మరి 60 100 వస్తుంది. ఈ భూ సంబంధమైనది. అయితే మనము మరి ఈ భూ సంబంధమైనది ప్రాముఖ్యం, బ్రతుకుట కొరకే కానీ ఇది ప్రాముఖ్యమైనది కాదు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుచున్నాడంటే, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన మరి బలులు అంటున్నాడు. మరి విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటంటే, దేవుని కొరకు మనము మరి శ్రమ అనుభవించుట, దేవుని కొరకు మన హృదయాన్ని మరి ఎంజాయ్మెంట్ అంటారు కదా ఈ లోకంలో, మరి లోకమైన వాటికి దూరంగా బ్రతుకుట, దేవుని నలిగిపోవాలి. ఉపవాసము చేత, కన్నీటి చేత, ప్రార్థన చేత, ఎడతెగక ప్రార్థనలో, ఎడతెగక ఆరాధనలో, ఎడతెగక దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళి మన హృదయాన్ని ఎంతగా మరి నలగొట్టుకుంటామో అంతగా మనము 100 ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇస్తామో అప్పుడు మళ్ళీ దేవుడు మన యొక్క హృదయాన్ని మనం ఏమి అడిగినను ప్రయోజనం ఇవ్వకుండా మరి ఆలస్యము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. చాలా అనేక మార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు అనేసి మనము మరి ఆలోచన చేయవారిగా మనం ఉండం. ప్రభువు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మరి నా ప్రార్థన ఆలకించలేదని అంటూ ఉంటాం. మరి దేవునికి విరోధమైనది నీలో ఏదైనా ఉంటే మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు, రక్షింప నేరకి ఎండినట్లు ఆయనక హస్తము కురుచ కాలేదు, విననేరకి ఎండినట్లు ఆయన మరి హస్తము మరి చెవులు మందం కాలేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి నీకును నాకును అడ్డుగోడలుగా ఏమి వచ్చిందంటే పాపంను వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడు నీ హృదయాన్ని స్వీకరించాలి. నువ్వు అడిగినది ప్రతిఫలము కలిగి ఉండాలి అంటే మనము మొట్టమొదటిగా లోకాన్ని, పాపాన్ని మనం విడిచిపెట్టువారుగా ఉండాలి. లోకానికి దూరంగా బ్రతకాలి. మరి ఆయనకు మనకు మధ్య అడ్డుగోడగా ఉన్న ఆ పాపపు బంధకాన్ని మనం తొలగించుకొని మన శరీరాన్ని ప్రార్థనలతో, ఉపవాసముతో మరి దేవుని సన్నిధానంలో ముందుకు సాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని చూచువాడు, నీ ప్రార్థనను ఆలకించువాడు. దావీదు అంటున్నాడు, విరిగిన మనసు నీకు ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయం నీవు ఆలస్యం చేయమంటున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు ఉన్నతమైన వాడు. దేవుడు ఆశీర్వాదం పొందిన మరి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. అలాంటప్పుడు నీవు దేవుని కొరకు నీ హృదయాన్ని ఇవ్వలేవా? నీ హృదయాన్ని మరి పాపం విషయంలో నీవు మరలా చనిపోయి మరి పునరుద్ధానం కలిగి పవిత్రతను మరి దేవునికి విరోధమైన కార్యాలను విడిచిపెట్టి పవిత్రతను సంపాదించుకొని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నేను వాడుకోబోచున్నాడండి. ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకమైన సంపద, ఈ లోకమైన ఐశ్వర్యం, ఈ లోకమైన ధనము మన వెంబడి రావు. కానీ ఇరిగి నలిగిన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే మనం ఆయన వెంబడి వెళ్తాం, ఆయన కొరకు సిద్ధపడతాం, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఆయన కుడి పార్శ్వము దగ్గర మనము కూర్చుండడానికి దేవుడు మంచి అవకాశాన్ని నీకును నాకు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుచున్నారంటే, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అర్పణం అని మాట్లాడుచున్నారు. విరిగి నలిగిన వారిగా దేవునికి ఇష్టమైన హృదయముగా మన శరీరాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను మరి సిద్ధపరచుకుందాం. అట్టి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన ఆ జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన ఆ జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది కోడెలనా, వేలాది పొటేలనా, వేలాది కోడెలనా, వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.